దిగ్విజయంగా ప్రదర్శించింది. వెరీ గుడ్, నాకు నచ్చిందిరా. చూడమ్మా, కాసేపట్లో ఇక్కడికి ఒక అమ్మాయి వస్తుంది. ఆమె రాగానే నువ్వు వీడికి అత్తగా నటించాలి. అంటే మనం ఆడుతున్న ఈ నాటకంలో ఆ వచ్చే అమ్మాయి వీడికి భార్య అన్నమాట. ఆమె రాగానే నువ్వు అత్తగా ఉండి, చాలా సంతోషం నాయన, రేపే నా ఆస్తంతా నీ పేరు రాస్తాను అని అనాలి. వాళ్ళిద్దరిని దగ్గరగా నుంచోబెట్టాలి, భుజం మీద చేతులు వేయించాలి. లేకపోతే ఆస్తి నీ పేరు రాయను వేస్తావా అని బెదిరించాలి. అర్థమైందా? అవును, ఇంతకి ఇది సోసలా పౌరాణికమా చారితాత్మకమా? దీని బాలకం చూస్తుంటే మన కొంప ముంచేట్టుందిరా. దీన్ని దాన్ని అన్నట్టు మరొకకుండా చూడు. ఏం చేస్తావు? కోపడు తల్లి, నువ్వు సరిగా యాక్ట్ చేస్తే మనం అనుకున్న 116 ఇచ్చుకుంటాం. అమ్మా, ఆ సత్యవతి అనే అమ్మాయి రాగానే నువ్వు ఇప్పుడే ఊరి నుంచి వస్తున్నట్టు ఈ పెట్టె పుచ్చుకుని అని ఇలా రావాలి. అప్పుడు వీడేమో రాస్తయ్యా అని అనుకుంటాడు. వాడి పక్కన ఉన్న అమ్మాయిని తన భార్య నీకు పరిచయం చేస్తాడు. అప్పుడు నువ్వేమో ఆ అమ్మాయి వైపు ఒకసారి పైనుంచి కిందకు చూసి, నీ సొల్లు నా డబ్బులకు లేవు, నాకు ఇచ్చి నా నల్ల కళ్ళు ముసులు చెప్పేస్తాను. అంత టైం లేదు తల్లి. అట్టగా ఏవయ్యా, నీకు ఎలాగ ఇందులో వేసం లేదు కదా, నువ్వు పాంపింగ్ అందించాయి, నాన్న ఆగించేస్తానా? పదైందిరా, సచ్చొచ్చే వేళైంది. దేవుడా, ఈ నాటకంతోనైనా సత్య మనస్సు మారి మగజాతిని ప్రేమించాలి. మగజాతిని కాదు, నన్నే ప్రేమించాలి. అదే రైలు వచ్చే ఉంటుంది, మా అత్తయ్య వచ్చే టైం అయింది. మీ అత్తగారు వస్తున్నారంటే మీరు స్టేషన్ వెళ్ళేది? ఆవిడికి ఇవన్నీ గిట్టండి. నేనేమైనా అమాయకురాలు విట్రా, నేను రాలేను అంటుంది, అందుకే నేను వెళ్ళలా. ఏమండి, మా అత్తయ్య వచ్చాక ఆవిడికి అనుమానం రాకుండా మనం కొంచెం క్లోజ్ గా మూవ్ అవ్వాలి. నాకు ఇటువంటివన్నీ గిట్టం. ఏమండి, మీరు కొంచెం సాయం చేస్తే సాయంకాలానికల్లా ఆస్తి రాయం చేసుకుంటాను. ఆ తర్వాత అదిగో మా అత్తయ్య వచ్చేసింది. రాత్తయ్యారా, ఈవిడే నా భార్య సత్యవతి. నమస్కారం బెట్ట. పంప ముంచావు కదే, నీ మొఖం మంట. నువ్వు నమస్కారం పెట్టేటత్తయ్యా. నీకేనా బుద్ధి ఉందా అంట? అందుకే నా డబ్బులు నాకు ముందు ఇచ్చేమన్నాను. నువ్వేమన్నారు? ఊరు నుంచి వచ్చాడు రమ్మన్నారు, నన్ను వచ్చాను. కిందకి మీదకి చూడమన్నావు, నన్ను చూశాను. దండం పెట్టమన్నావు, నన్ను పెట్టాను. ఇదేనా తప్పేటుంది అంటే ఇదంతా నాటకమా? అది కాదు సత్య, నేను ఒక ఆడపిల్లని ఇలా హోటల్కి రమ్మని చెప్పి ఇలా చేయడానికి నీకు సిగ్గులేదు. అందుకే మీ మగజాత అంటేనే నాకు అసహ్యం. అవునా భయా, అమ్మాయి అలాగే వెళ్ళిపోద్దంటే ఇలాంటి దరిద్ర నట శిరోమణి మాకు దొరికినందుకు నాన్నగా కాల్చుకున్నానంటే చీర జాకెట్ చింపేసుకుని మీరిద్దరు కలిసి బలత్కారం చేస్తారని పోలీసుని పట్టించి మిమ్మల్ని ఇద్దరు పక్కన అంత పని చేయకు. ఇదిగోమ్మా, ఇదిగో నీ డబ్బు దారికి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.